వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799900211. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటుంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటుంది. అందరికీ నమస్కారం. ఆయన కాలంలో ₹2 బియ్యం పథకము అందరి సహకారంతో మనందరి సహకారానికి కల్పించడం జరిగింది. మరి వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కంటే ఎన్నో చెప్పినట్టు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినట్టు కాకుండా చెప్పనేటి కూడా చాలా చేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళు పార్టీని అభివృద్ధి పదవులు తీసుకొని పోయేదానికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. ఈరోజు కూడా ఆయన దావోస్ పోతున్నాడు. పెట్టుబడులు తీసుకుని వచ్చి రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ, యువతకు ఉద్యోగాలు కల్పించాలని, అదే మాదిరిగా అన్ని రాష్ట్రాన్ని పూర్తిగా సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి సగమునాగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది. పాదించగరే పటిదారికి దీపముని వై రాష్ట్రమునే లగరావా. 30వ వర్ధంతి సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరము భారీ సంఖ్యలో జమ్మలమడుగు రోడ్లో ఉండబడిన ఎన్టీ రామారావు విగ్రహం దగ్గరికి వచ్చి ఆయనకు పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అతి తక్కువ సమయంలో 1981లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 1983లోనే అధికారాన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే దాదాపు 1.5 సంవత్సర కాలంలోనే పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత అధికారంలోకి తీసుకుని వచ్చిన పార్టీ భారతదేశ చరిత్రలో మొట్టమొదట ఈ ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో యువకులను ఎంతోమంది ప్రోత్సహించినాడు. ఆయన 83లో టికెట్లు యువకులకు చాలామందికి టికెట్ ఇచ్చినాడు. ఆయన కాలంలోనే యువత పూర్తిగా రాజకీయాలలోకి వచ్చేదానికి అవకాశం కల్పించిన మహోన్నత నాయకుడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆయన 81 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడం జరిగింది. మళ్ళీ అసెంబ్లీని రద్దు చేసి 85లో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో నేను ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చి ఎన్టీ రామారావు గారు నన్ను గెలిపించుకోవడం జరిగింది. ఆయన కాలంలోనే ₹2 కేజీ బియ్యము, మండల వ్యవస్థ, యూత్కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యము, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన రాష్ట్రంలో చేసినాడు. కాబట్టి మనం అందరము ఇలా ఇప్పుడు
చంద్రబాబు నాయకత్వంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నాయి. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీది రాబోతుంది. భవిష్యత్తులో కూడా మనమందరం కూడా తెలుగుదేశం పార్టీని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరించి మనమందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనవంతు కృషిగా తెలుగుదేశం పార్టీలో మనం నిలబడి తెలుగుదేశం పార్టీకి అన్ని రకాల అండదండలు అందించాలని కోరుకుంటున్నాం.